నమస్తే అండి. ఈరోజు మనము మైగ్రేన్ తలనొప్పి, హోమియో చికిత్సా విధానాలు గురించి తెలుసుకుంటాం. మైగ్రేన్ తలనొప్పి అనేది ఒకవైపు తల ఒకవైపుగా వచ్చేటువంటి సమస్య. ఇది రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ రావచ్చు. ఎక్కువగా తలనొప్పితో పాటు వీళ్ళకి ఎక్కువగా నాసియా అంటే వికారం, వామిటింగ్స్‌తో కూడినటువంటి తలనొప్పి ఉంటుంది. ఇది జనరల్‌గా మనకు 2 రకాలుగా హెడేక్స్‌ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ప్రైమరీ హెడేక్ కింద వస్తుంది. జనరల్‌గా ఈ రకమైనటువంటి తలనొప్పితో బాధపడేవారు 3 నెలలకో, 6 నెలలకో ఒకసారి చాలా సివియర్‌గా బాధపడుతుంటారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు బాధపడుతుంటారు. కొందరు ప్రతిరోజు కూడా ఏదో ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ద్వారా స్టిమ్యులేట్ అయ్యి ఈ తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా సౌండ్స్ విన్నా కానీ, లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కానీ, నిద్ర తక్కువగా ఉండడం వల్ల కానీ, లేదు సరైనటువంటి వాటర్ తీసుకోకపోయినా కానీ, ఆహారంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువైనా కానీ, వీరి తలనొప్పితో ఇబ్బంది పడతారు. ఈ తలనొప్పి ఏదో ఒకవైపు జనరల్‌గా రైట్ టెంపోరల్ రీజియన్‌లో గాని, లెఫ్ట్ టెంపోరల్ రీజియన్‌లో కానీ, లేదా ఆక్సిపిటల్ రీజియన్‌లో కానీ, ఇలా ఏదో రకంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దీంతో పాటు ఎక్కువగా ఇరిటేషన్ ఉండడం, తలనొప్పితో పాటు ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దీంతో పాటు కొందరికి ఆరా కూడా ఉంటుంది. ఆరా మీన్స్ ఏదో ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా డామినేట్ చేసి ఈ తలనొప్పి రావడానికి కారణం అవుతూ ఉంటుంది. వీరు జనరల్‌గా ఏ విధమైనటువంటి డయాగ్నోసిస్ చేసుకుంటే మనకు ఈ లక్షణాలు మైగ్రేన్ అని చెప్పవచ్చు అనే దానికి స్పెసిఫైడ్‌గా మనకు లక్షణాలను బట్టే మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా సైనసైటిస్ ఉన్న తలనొప్పి వస్తూ ఉంటుంది. దీంతో పాటు టెన్షన్ హెడేక్స్, క్లస్టర్ హెడేక్స్, హైపర్ టెన్షన్ వల్ల తలనొప్పి రావడం కానీ, ఐ స్ట్రెయిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి రావడం కానీ కూడా జరుగుతుంది. సో, దీనికి భిన్నంగా మనం మైగ్రేన్ హెడేక్ అనే దానికి ఒక సరైనటువంటి కారణం అంటూ ఉండదు. జనరల్‌గా వీళ్ళకి ఏదో ఒక ఆర్ లేదా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వల్ల వీళ్ళు స్టిమ్యులేట్ అయ్యి తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తలనొప్పి కూడా ఒకవైపుగా రావడము, పర్టిక్యులర్ టైంలోనే రావడము, పర్టిక్యులర్ డేస్‌లోనే రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో, దీన్ని బట్టి మనము హోమియోపతి డ్రగ్స్‌ని సెలెక్ట్ చేసి వారికి సరైనటువంటి హోమియో మందులు ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిగా మనము నివారించుకోవచ్చు. జనరల్‌గా హోమియో మందులు అనుకుంటే, సో, హోమియో మందుల్లో చాలా రకాలైనటువంటి మంచి రకాల మందులు ఎఫెక్టివ్‌గా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ డెఫినిట్‌గా చేసుకుంటూ, దీంతో పాటు ఈ మందులన్నీ కూడా కెమికల్ ఫ్రీ కాబట్టి దీని నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో, దీనిలో ప్రైమరీ లేదా మొదటిగా మనం చెప్పుకోగలిగినటువంటి హోమియో మందు సాంగ్వినేరియా 200. సాంగ్వినేరియా 200 అనేది రైట్ సైడ్ హెడేక్‌తో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నక్స్ వామికా 200 అనే మందు ఇది ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్య, టెన్షన్ ఎక్కువగా ఉండడము, యూరిన్ ఎక్కువగా వెళ్ళే వాళ్ళలో కూడా ఈ నక్స్ వామికా 200 అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. బెలడోనా 200 సడెన్‌గా హెడేక్ రావడం, ఎక్కువగా థ్రాబింగ్‌గా హెడేక్ రావడం ఉన్న వాళ్ళలో బెలడోనా 200 అనే మందు ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఐరిస్ వర్సికోలార్ అనే మందు ఈ తలనొప్పితో పాటు వీరికి నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఐరిస్ 200 అనే మందును మనము ప్రిస్క్రైబ్ చేయొచ్చు. లాకసిస్ 200 అనేది మెనోపాజల్ ఉమెన్‌లో లెఫ్ట్ సైడెడ్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి ఈ లాకసిస్ అనేది వీళ్ళతో నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా లాకసిస్ 200 అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్పైజీలియా 200 అనేది తలనొప్పి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. వీరికి కొంత నరాల బాధలు, దానితో పాటు
కొంచెం కండరాల సమస్యలు కూడా ఉండే వాళ్ళలో ఈ స్పైజీలియా 200 అనే సమస్య ఉన్న మందు ఉపయోగపడుతుంది. సో ఇలా చాలా రకాల మందులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి, వారి యొక్క లక్షణాలను బట్టి, వారి ఎటువైపు ఏ విధంగా అంటే రైట్ సైడా లెఫ్ట్ సైడా అనే దాన్ని బట్టి మనము హోమియో డ్రగ్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం ద్వారా వీరికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడంతో పాటు ఏ దుష్ఫలితాలు లేనటువంటి ట్రీట్మెంట్ మనము అందించగలుగుతాం. థ్యాంక్ యూ.